నా పేరు చందా శ్రీనివాస్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని పనిచేశాను సార్. 86లో పనిచేశానండి. 86, 87లో పనిచేశాను. అప్పుడు 1975 నుంచి 88 వరకు పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మినిమం 30 డేస్ దగ్గర నుండి ఎన్రోల్ చేసిన పని పర్వాలేదు. అటువంటి వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవచ్చని 88లో పేపర్లో స్టేట్మెంట్లో పడిందన్న. పడితే దానికి నేను అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు ఇంటర్వ్యూ చేశారన్న. ఇంటర్వ్యూ నాకు 2 సార్లు చేశారు. 2 సార్లు ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు 94లో సెలెక్ట్ చేశారు. 94 నుంచి 97 వరకు, 97 మార్చి 31 వరకు నాకు సర్వీస్ ఇచ్చారన్న. తర్వాత వితౌట్ ఇంటిమేషన్ మీద నాకు పర్మిట్ చేయకుండా తీశారన్న. అప్పటి నుంచి మేము కోర్టులకి తిరుగుతున్నాము. నేను ఎస్సీ వాడిని అన్న. నా పేరు మేము ఎస్సీ వాడిని మేము ఒక 200 మంది ఉంటామన్నా. మేము 2000 మంది ఉన్నాము ప్యానల్లోనే. అయితే 200 మంది పోరాడుతున్నాము. ఈ 2000 మంది 12 జడ్జిమెంట్లు మాకు వచ్చిన వివిధ కోర్టుల్లో మాకు తిప్పారన్న. లేబర్ కోర్టులోని, ఆ కోర్టులోని, ఈ కోర్టులోని, హైకోర్టులోని, అన్ని కోర్టులో తిప్పి 12 జడ్జిమెంట్లు వచ్చిన మేనేజ్మెంటు ఏమీ మాకు పట్టించుకోవట్లేదు. ఏపీ తెలంగాణ కలుపుకొని అన్న మొత్తం అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్న. 28 సంవత్సరాలు మేము ఏమి తిని బతుకుతున్నాము, ఏమి ఎలాగున్నాము మనకి ఇప్పటి వరకు. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి ద్వారాగా మన సార్ ద్వారాగా మనకి ఏమైనా న్యాయం జరుగుతుంది అనే లెక్కల మీద ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చామన్నా. వచ్చి అర్జీ ఇచ్చాము. అలాగే మీ మీడియా ద్వారా కూడా మాకు న్యాయం చేస్తారని ఇచ్చేస్తున్నామన్నా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు న్యాయం. నా పేరు ఉమామేశ్వరరావు అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చాను. మేము యాక్చువల్గా 1985 నుంచి చేస్తున్నామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాం. టెంపరీగా చేస్తున్నప్పుడు 89లో మాకు ఇంటర్వ్యూస్ చేశారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి అటు నుంచి చేస్తున్నాం. అలాగా కంటిన్యూ చేస్తున్నాం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసి ఒక ప్యానల్ పెట్టి మాకు ఇవ్వకుండా 97లో వితౌట్ నోటీస్ మమ్మల్ని బయటికి తీశారు. బెంగళూరు బయటికి పంపించారు. ఇన్నాళ్ళు మీ ప్యానల్ ఉండకూడదు, అరెస్ట్ చేసి పంపించి వాళ్ళకి నచ్చిన వాళ్ళందరినీ లోన పర్మనెంట్ జాబ్స్ రాత్రి మీద ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు మీద తోస్తారు. మేము అప్పుడు హైకోర్టు, ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు ఉండేది, అప్పుడు హైకోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చాం. మాకు 98లో జస్టిస్ సోమశేఖర్ గారు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. 6 మంత్స్లో ఇలా జాబ్స్ ఇచ్చేయండి అని. మాకు ఇవ్వలేదండి. డివిజన్ బెంచ్లో వేశారు, తర్వాత సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో 12 జడ్జిమెంట్లు వచ్చాయి మాకు ఫేవర్గా. 1997 నుంచి 27 ఏళ్ళు అయిందండి. 2019లో సీజే రాధాకృష్ణ గారు సీజేఐటీకి పంపించారు. వీళ్ళని వెరిఫికేషన్ చేసి 5 మంత్స్లో వీళ్ళకి ఇచ్చేయండి అని. 2019 మార్చిలో అండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. అక్కడ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి సీజేఐటీ కోర్టులో. అక్కడ పట్టించుకున్న నాదుడు మాకు లేడు. మా లాయర్ గారిని అడిగితే ఆయన అంటాడు ఇదిగో అంటాడు. ఆయన కూడా 6 నెలలకు డేట్ ఇవ్వట్లేదు, నేనేం చేయాలంటారు ఆయన. అక్కడికి వెళ్తే ఖాళీ లేదు, స్టాఫ్ తక్కువ అని వాళ్ళు అంటారు. ఏం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియక ఇందులో ఈ 158 మందిలో 30 మంది చనిపోయారండి. 30 మంది చనిపోయారు. ఈరోజు మేము వచ్చాం. మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి వస్తామో కూడా తెలియదు. మా ఏజ్లన్నీ అయిపోయాయి. 60, 58, 57, 50+ అందరూ. కాబట్టి అందుకని ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అర్జీ పెట్టుకున్నాం సార్. ఇప్పుడే అర్జీ పెట్టుకున్నాం. ఆయన ద్వారా ఇదేమైనా బట్టి విక్రమార్క గారికి కూడా పెడతాం, సీతక్క గారికి కూడా పెట్టినాం ఆల్రెడీ. వీళ్ళ ద్వారా మాకేమైనా మీ మీడియా మిత్రుల ద్వారా ఈ కేసు సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాకు బ్యాంక్ చైర్మన్ బొంబాయి సెంట్రల్ ఆఫీస్ వరకు వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. 10 సంవత్సరాలు అయిందండి. త్వరగా 5 నెలలు అనేది ఆ ఫైల్ పైకి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని ఇదంతా మేమంతాకు వచ్చి ఇక్కడ కూడి మీకు తెలియపరుస్తున్నామండి. మీ మీడియా ద్వారా సీజెడ్ కోర్టుకి తెలియపరిచి ఇమీడియట్గా ఆ కేసును బయట తీసి పరిష్కరించాలని మా యొక్క కోరికండి.